కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. ఈ రోజు నాతో పాటు నిజంగా ఒక సరదా సెలబ్రిటీ ఉన్నారనమాట. బట్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఎప్పుడు మన హార్ట్స్ లో ఉండిపోతాయి కదా. రీసెంట్ గా కూడా హత్య అంటూ చాలా మంది హార్ట్స్ అయితే సొంతం చేసుకున్నారు. హత్య తర్వాత ఎలా వస్తున్నారు? హత్య తర్వాత ఇంకొక 2 సినిమాలు రిలీజ్ కి వస్తాయండి. రవివర్మ గారు అసలు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ కి? మీరు బ్రాటప్ ఇక్కడ అండి, బాగున్న ఈస్ట్ గోదావరి. ఇప్పుడు ఏంటి మీకు ఒక ఫ్యామిలీ వచ్చేసేమో మీ పర్సనల్ ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ ఇప్పుడు యాడ్ అయింది అనిపిస్తుంది. సే సంథింగ్ అబౌట్ పొలిమేర. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరే నేర్చుకున్నారు ఇండస్ట్రీలో? చాలా బ్యాడ్ క్వశ్చన్. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. కాదు, మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారా? మనం కలిసి ఉందాం అంటే కలిసి ఉందామండి. ఏంటే అదే అలా మనం కలిసే ఉన్నాం కదా, కలిసి ఎలా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి కదా, అది పెళ్లి చేసుకుందాం అనే టైప్ లో. మీ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మాత్రం ఆవిడ అనిపించింది, ఏంటిది? అరే సరదా ఒకటి నేను మిస్ అవుతున్నాను రా, నా క్యారెక్టర్ లో సరదా ఉండదండి. అందుకే ఇప్పుడు సరదాగా వెంటనే ప్లాన్ చేద్దాం అంట. సువర్ణ గారితో సరదాగా సువర్ణతో సరదాగా. మీకు కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు అర్థమైంది. మీరు ముందే పట్టేసి ఏంటిది లుక్ కొంచెం వైట్ వైటీగా, హెయిర్ స్టైల్ కొంచెం మరీ నేను 20 ఏళ్ళ నుంచి ఇలానే ఉన్నాను, నువ్వు మారవా అంటే కొద్దిగా పొట్ట పెంచి గడ్డం పెంచా తెలుపు. సో ఎంతమంది కిడ్స్ ఇప్పుడు మీకు? ఒకడు. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? BBA. రాసుకోండి, BBA చదువుతున్నటువంటి అబ్బాయి ఉన్నాడు. జల్సాలో ఒక మంచి మెమరీ ఉంది పవన్ కళ్యాణ్ గారితో. అండ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జనరల్ నాకు ఏది బాగా కిక్ ఇస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ ఎలక్షన్ ఉంది కదా, ఈ డెంట్ గెట్. ఆ తర్వాత US లో వచ్చి ఒక 45 minutes to 1 hour స్పీచ్. పాలిటిక్స్ లో అయినా సరే వచ్చి తిరిగి నువ్వు నుంచుని మాట్లాడాలి, హిట్ ఫ్లాప్ తో సామె. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు నిజంగా ఒక సరదా సెలబ్రిటీ ఉన్నారనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన క్యారెక్టర్స్ కి, ఆయన చేసేదానికి, ఆయన ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఎప్పుడు మన హార్ట్స్ లో ఉండిపోతాయి కదా. పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ, మెయిన్ గా నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ, రీసెంట్ గా కూడా హత్య అంటూ చాలా మంది హార్ట్స్ అయితే సొంతం చేసుకున్నారు. సో యాక్టర్ రవివర్మ గారు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. హాయ్ వర్మజీ. అవునండి, చాలా పెద్ద ఇంట్రడక్షన్ అంటే గ్యాప్ వచ్చింది కదా నాకు ఇంటర్వ్యూకి. వచ్చింది కరెక్టే, బట్ అంత మీరు అంత ఇంట్రడక్షన్ ఇచ్చినా కూడా మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ అని వెళ్ళిపోతున్నారు అక్కడికి. అగండి బాబు, పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేస్తారా? మీ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మాత్రం ఆవిడ అనిపించింది, ఏంటిది? అరే సరదా ఒకటి నేను మిస్ అవుతున్నాను రా, నా క్యారెక్టర్ లో సరదా ఉండదండి. అందుకే ఇప్పుడు సరదాగా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అంటున్నా. కరెక్టే. మీరు బేసిక్గా ఎప్పుడు కొంచెం అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కాబట్టి నా ఇంటర్వ్యూ, నా ప్రోగ్రామ్ పేరేంటి? సువర్ణ గారితో సరదాగా, సరదా సువర్ణతో సరదాగా. కాబట్టి కొంచెం మంచిగా నవ్వుతూ ఫన్ గా. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి రవివర్మ గారివి. అండ్ ఇంకా మా ఇంటర్వ్యూలు ఇంకా ఎక్కువ ఫన్ యాడ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టోటల్ గా అండి, విత్ స్పెషల్ కాఫీ. మీకు కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము కాఫీతోనే స్టార్ట్ చేసాం. నాకు అర్థమైంది. 7 కాఫీ చూపించడానికి టైం లేదు. వీక్నెస్ మీరు ముందే పట్టేసి, బట్ ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. కాదు, ఎప్పుడైనా హ్యాపీ వీక్నెస్, సో అవునా? నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఏ రోజైనా కాఫీ లేని డే జరిగిందా అసలు లైఫ్ లో? అస్సలు. అలా ఒక డే వస్తే ఏమైతుంది? అమ్మ ఫస్ట్ తలనొప్పి వస్తుంది, దాని తర్వాత టాబ్లెట్ వేసుకుని నిద్ర వస్తుంది, అంతే తప్ప మార్నింగ్ కాఫీ పడకపోతే మాత్రం పొరపాటుని ఇఫ్ యూ స్కిప్ ఇట్ ఫర్ ఎనీ రీజన్, పొరపాటుని మిస్ అయిందంటే మాత్రం ఎక్కడో అయితే బేసికలీ కఫీన్ ఇది అయి ఉండొచ్చేమో. అలా అని చెప్పి నేను ఏ కోకో దాంట్లో కెఫీన్ ఉంటుంది కదా అవి తాగను. రవివర్మకి ఏదైనా వీక్నెస్ ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ స్వీట్స్ ఫస్ట్, తర్వాత కాఫీ స్వీట్స్, అలాగే కాఫీ. ఓకే, సో ఒక కాఫీ చాలా అంటే మీకు మీ తాతయ్య వెళ్ళినప్పుడు మూడో కాఫీ ఆల్రెడీ ఇంకా సగం రోజు కూడా అవ్వలేదు, ఇది 3వ కాఫీ. బట్ ఇంకో కాఫీ ఎక్స్ట్రా తెప్పించా. లేదు, అందుకే చిన్న కప్పులు బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థాంక్స్ ఫర్ హావింగ్ మీ ఆన్ దిస్ వన్ అండి. సో ఏంటి, ఏం జరుగుతుంది రైట్ నౌ? హత్య తర్వాత ఎలా వస్తున్నారు ఏంటి? హత్య తర్వాత ఇప్పుడు ఇంకొక 2 సినిమాలు రిలీజ్ కి వస్తాయండి. నవీన్ చంద్ర గారితో ఉన్నాయి. మళ్ళీనేమో మెయిన్లీ దాట్ విల్ కమ్. అండ్ దేర్ ఆర్ ఉన్నాయి కొన్ని సినిమాలు, అంటే మళ్ళీ రాబిన్ హుడ్ లో కూడా ఒక చిన్న రోల్ చేశాను. సో బట్ ఐ మీన్ నేనేంటంటే మోర్ లైక్ ఓటీటీలో ఉన్నాను, ఓటీటీ స్పేస్ లో. జగపతి బాబు గారితో ఒక సిరీస్ ఉంది, అదొకటి. మళ్ళీనేమో అమెజాన్ ఒక సిరీస్ ఉంది. ఇవి 2 ప్రస్తుతానికి షూట్స్ లో ఉన్నాయి. సో విల్ హావ్ టు సీ. నేను కొన్ని డేస్ నుంచి, మంత్స్ నుంచి నేను మీతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఏంటి ఓటీటీలో ఎక్కువ ఫిక్స్ అయిపోయారు? నేనేం ఫిక్స్ అవ్వలేదండి, వాళ్ళు చేస్తారు. ఫిక్స్ అవ్వాల్సి వచ్చిందా? లేదు, అలా కాదు. కానీ బేసికలీ ఐ థింక్ 2 things ఇక్కడ ఏమవుతుంది అంటే, ఓటీటీలో ఉన్న స్పేస్లో రోల్స్ ఎక్స్టెన్సివ్గా ఉంటున్నాయి.
కొద్దిగా పెద్ద రోల్స్ ఉంటున్నాయి. అండ్ దెన్ వాటికి కొద్దిగా మోర్ లైక్ డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉంటున్నాయి, వేరియేషన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఉంటుంది, డెప్త్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంటుంది. సో అందుకని ఈ రాగానే చాలా ఆర్గనైజ్డ్గా వెళ్ళిపోతున్నాం దాంట్లో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ నేను ఈ లాస్ట్ 3-4 yearsలో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ అ గ్రిప్ ఆన్ ఇప్పుడు బలగం సినిమా ఉంది ఎగ్జాంపుల్, లేకపోతే అలాంటి కొన్ని కొత్తగా ఐ థింక్ సమ్వేర్ ఒక ఆర్టిస్ట్ ఒక చోట ఫిక్స్ అయితే ఇంకో చోట లూజ్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో నేను ఏదో ఓటీటీలు ఇవి చేసుకుంటూ వెళ్తున్నాను, బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ఐ థింక్ సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఆ టైంలో నేను ముందు నేను అబ్జర్వ్ చేసి చూసేవాడిని ఏం జరుగుతున్నాయి ఇప్పుడు కరెంట్లీ అని. ఈ లాస్ట్ 2-3 yearsలో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయినట్టున్నా, అలా చూడట్లేదు. సెకండ్ థింగ్ ఓటీటీ చేసుకుంటున్నాను కాబట్టి వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అనిపించింది సడన్గా. ఐ థింక్ ఈ 2 షూట్సే పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోలేదు. ఆది సాయి కుమార్ సినిమా 1, 2 ఓటీటీవి, ఒక తమిళ సినిమా. కరెంట్లీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ లైక్ 4. ఈ 4 జరుగుతున్న టైంలో డెఫినెట్గా కొంత టైం ఉంటుంది. సో ఆ టైంలో కొద్దిగా మళ్ళీ నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఓకే, కాదు ఏంటిది లుక్ కొంచెం వైటీగా, హెయిర్ స్టైల్ కొంచెం మరి నేను 20 ఏళ్ళ నుంచి ఇలానే ఉన్నాను, నువ్వు మారవా అంటే కొద్దిగా పొట్ట పెంచి గడ్డం పెంచా తెలుపు. సో బేసికలీ లాస్ట్ 4-5 yearsలో ఎక్కువ గడ్డం ఉండింది. ఐ థింక్ ఐ హావ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ విత్ దట్. అంటే భీమ్లా నాయక్ కానీ, లేకపోతే 9 hours అని, ఇంకా there's a lot of work that I've done in the last అతిథి ఒకటి, ఇలా గడ్డం తోటి ఉన్నవి చాలా స్ట్రాంగ్ గా ఒక 4 years, లాస్ట్ 3-4 yearsలో చేశాను. హత్యలో డిఫరెంట్ క్లీన్ షేవ్, ఇంకా నెక్స్ట్ రాబోయే వాటిలో కూడా కొద్దిగా కొంత క్లీన్ షేవ్, ఇలానే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్. అండ్ దెన్ ఇది ఇంకా సాల్ట్ అవ్వలేదు, సాల్ట్ ఏదో వదిలేద్దాం అని చూస్తున్నా, ఎక్కడ అవదే. సో రవి వర్మ గారు, ఆర్టిస్ట్ గా ఎవరికి మీరు ఇంట్రడక్షన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇది అని చెప్పి. సచ్ ఏ లవ్లీ జర్నీ. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే సెలబ్రిటీస్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా మంది తెలుసుకోవాలి ఉంటుంది. అంటే ఇండస్ట్రీ జర్నీ కావచ్చు, వాట్ ఈజ్ వాట్ అనేది. అసలు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి మీరు? అంటే హైదరాబాద్ లోనే బాన్ బాటం కదా డాడీ? బ్రాటప్ ఇక్కడ అండి, బాన్ ఈస్ట్ గోదావరి, కానీ 1 year కి నేను హైదరాబాద్. ఓకే, 1 year కి. అవును. ఈస్ట్ గోదావరి ఎక్కడ? రామలాపురం దగ్గర, మురమళ్ళ, అలా చెప్పాలి. యానం తెలుసు, యానం అందరికీ తెలుసు కదా. ఆ యానం ఆ గోదావరికి ఆపోజిట్ ఎదుర్లంక అని ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 3-4 miles అయితే కొత్తపల్లి అని ఒకటి ఉంటుంది, టీ కొత్తపల్లి. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బార్న్. అండ్ దెన్ మా నాన్నమ్మ వాళ్ళది అయితే పాలకొల్ దగ్గర, గుమ్మలూరు. అమ్మమ్మ వాళ్ళది అది. సో బట్ దెన్ హైదరాబాద్ ఇస్ మై లైక్. ఓకే, వెళ్తుంటారా ఫెస్టివల్స్ కి? అమలాపురం ఎట్లుంటుంది రిసీవింగ్? బేసికల్ గా ఏంటంటే ఒక ఈవెంట్ కి వెళ్ళాం అనుకోండి, ఇంట్లో అంటే నార్మల్ గా మనల్ని చిన్నప్పటి నుంచి చూసిన వేరు, బట్ స్క్రీన్ లో కనిపించిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ కూడా వేరు ఉంటుంది. ఈ పర్టికులర్ కేసు లో లేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను యాక్టింగ్ చేస్తూ చూస్తాను, డాన్స్ వేయటం అవన్నీ వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా అనిపించినది. ఇది వర్మ గారు, ఇప్పుడు ఏంటి మీకు ఒక ఫ్యామిలీ వచ్చేసేమో మీ పర్సనల్ ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ ఇప్పుడు యాడ్ అయింది అనిపిస్తుంది. ఏంటండి? హాట్స్టార్. ఇంకేం చెప్తారా అని ఇదేంటిది? హాట్స్టార్ కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కదా. అంటే చేశాను, 3 ప్రాజెక్ట్స్ అయినాయి, బట్ నెక్స్ట్ వచ్చేది హాట్స్టార్ కాదు. సో ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ లో 3 ప్రాజెక్ట్స్ చేశారు కదా సక్సెస్ఫుల్ గా. అంతా అతిథి వచ్చినప్పుడు మీరు, అవిక, నందు ఇక ఫిక్స్ అయిపోవచ్చు క్యారెక్టర్స్ అని చెప్పి అనిపించింది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తుంది. పరంపర చేసాము, మళ్ళీ దాని తర్వాత 9 hours మంచి సక్సెస్ అసలు అది హాట్స్టార్ లో. అండ్ దెన్ అతిథి చేసాము, ఈ 3. అండ్ పొలిమేర కూడా హాట్స్టార్. అవును. సో దేర్ వర్ సమ్ హాట్స్టార్ వన్స్. yes, ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు, కొంతమందికి తెలియదు ఆ క్షుద్ర పూజలు, ఇదంతా కొంచెం భయం. పొలిమేర వచ్చిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు ఇంకో పార్ట్ 2 కదా, ఎన్ని ఫ్రాంచైజ్ వచ్చినా కూడా చూడడానికి రెడీగా ఉన్నారు. సో సే సంథింగ్ అబౌట్ పొలిమేర. ఐ యామ్ ఫీలింగ్ బ్యాడ్. వై? నన్ను చంపేశారని. నన్ను చంపేశారు. నేను అప్పటికి అనిల్ కి చెప్పాను, బ్రో నన్ను చంపేస్తున్నావు బ్రో అంటే. అది స్టార్టింగ్ కదా, ఫస్ట్ ఇది కదా. అంటే ఆ రోల్ కి మీరైతే చాలా బాగుంటది అన్న, ఐ వుడ్ హావ్ ట్రై టు కీప్ యూ సంథింగ్ ఎల్స్, బట్ అని చెప్పి నన్ను చంపేశాడు. బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రోల్, అంటే వెరీ స్ట్రాంగ్
పెద్ద నెగిటివ్స్ లో అదొక నెగిటివ్, గట్టి నెగిటివ్ అది. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ నిజంగా చాలా మాట్లాడుకోవాలి మీ చేసిన క్యారెక్టర్స్ లో. ఫస్ట్ అసలు గాజీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వర్మ గారు? గాజీ గురించి చెప్పాలంటే సంకల్ప్ ఇస్ అంటే తన సంకల్పమే. అయితే నేనేమంటాను అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు విజువలైజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. పని చేస్తుందో పని చేయదో. నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నానంటే ఆ సినిమాకి ఎవరు డబ్బులు పెడతారు, సినిమా ఎంతవరకు వస్తుంది, డబ్బులు వస్తాయి లేదా బయటికి, ఎవరిని ఎలా నమ్మించి యూనో ఎగ్జిక్యూట్ చేయించాలనేది చాలా టఫ్ జాబ్ అది. అందులో ఇలాంటిది తను ఆ టైంలో ఒక సబ్మరీన్ లోపల తీసి, ఇండియాస్ ఫస్ట్ సబ్మరీన్ సినిమా అండి అది. అందుకంటే ఏమంటాం, తన ఆలోచన. అండ్ అలా అని చెప్పి తనకి డి నాట్ హ్యావ్ అ ప్రొడ్యూసర్. ఏంటంటే చిన్నగా ఒక 25 లక్షలు తీసేద్దాం అనుకున్నాడు ఆయన, సంథింగ్ లైక్ దాట్, సమ్ వెరీ ఆడ్ లిటిల్ నంబర్ అనమాట. సో తనకి ఏంటంటే నేను ఈ స్టోరీ చెప్పాలి, ఆ స్టోరీకి ఆర్టిస్టులు పెద్దవాళ్ళ లేదు చిన్నవాళ్ళైనా ఆ థియేటర్ వాళ్ళని పెట్టుకున్నారు, థియేటర్లో బాగా చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. తను ఒక అపార్ట్మెంట్లో సెట్ కట్టేసుకున్నాడు. ఈ సినిమా స్టోరీ ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి ఒక చిన్న సబ్మరీన్ లాంటి సెటప్ని దాని అపార్ట్మెంట్ లో కట్టి లోపల చేసేస్తున్నాడు. అంటే గోడలు తీస్తాడు అనమాట, జస్ట్ అలా ఆ టైప్ లో. సో ఐ మీన్ ఎట్ సమ్ పాయింట్ దెన్ హీ వెంట్ టు సంబడి ఫర్ ఫైనాన్స్. ఇది సగం తన డబ్బులు అయిపోయిన తర్వాత ఫైనాన్స్కి వెళ్ళాడు, అంత ముందు పోనీ. సో ఒక ఇన్నసెన్స్ అనను కానీ ఒక కన్విక్షన్ పెట్టుకొని ఈ వెంట్ అహెడ్ టు బ్రింగ్ దట్ టు ది ప్లాట్ఫామ్ అనేది చాలా. ఆ తర్వాత చూడండి ఎలా యాడ్ అయిపోయినాయి. నెపోలియన్ లో ఈవెన్ దో ద స్టోరీ ఇస్ అ వెరీ స్మాల్ స్టోరీ, నీడ లేని మనిషి అంటే ఎవడైనా ఉంటాడా? లేరు కదా. లేదు కదా. ప్రపంచంలోనే నీడ లేని మనిషి అంటూ ఉన్న ఒక ఏకైక సినిమా ఇదే. అండ్ చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గారికి కంబ్యాక్ ఫిలిం అండ్ సక్సెస్ ఫిలిం. కంబ్యాక్ ఇన్ విత్ రియలీ ఫుల్ ఆఫ్ గుడ్ స్కేల్ ఆఫ్ కంబ్యాక్. అది అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థియేట్రికల్ అయితే ఇంకా అదిరిపోద్ది. ఐ మీన్ అండ్ ఇట్ ఈస్ మేడ్ విత్ అ వెరీ డీసెంట్ బడ్జెట్. ఇట్స్ నాట్ అంటే చాలా 100 కోట్లు ఏం పెట్టలేదు దానికి, బట్ ఇట్స్ మేడ్ విత్ అ డీసెంట్ బడ్జెట్, బట్ వెరీ వెరీ నైస్. దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్. సో ఈ మూడు నాకు కంటిన్యూస్గా గాజీ, నెపోలియన్ అండ్ ఇది ఓలా అనిపించింది. ఓకే. సో మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా నేర్చుకుంటా అంటుంటారు. సో ఇంత జర్నీలో మీరే నేర్చుకున్నారు ఇండస్ట్రీలో? చాలా బ్యాడ్ క్వశ్చన్. ఏమి నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోలేదా? ఏం నేర్చుకుంటాం? అప్పటి వరకు నేర్చుకుంది ఏం నేర్చుకుంటామండి చెప్పండి. మీరు చదువుకునే దానికి చేసేదానికి అసలు సంబంధం లేదు కదా? అసలు లేదు. అసలు మీరు ఏం చదువుకున్నారు చెప్పండి. ఎందుకు ఆ సంబంధం లేదు? లేదండి అలా కాదు, కానీ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేస్తున్న తర్వాత మళ్ళీ మాస్టర్స్ కూడా చేశాను. కాదు, ఇండస్ట్రీలో సినిమాలతో పాటు ప్రతి ఒక్కరు కొంతమంది యాడ్లు చేస్తుంటారు, కానీ మీరు చేసిన ఫస్ట్ యాడ్ ఏంటి? మీకు ఎంత మెమరబుల్ ఉంది అసలు? ఇప్పటికీ హ్యాపీగా చెప్పుకుంటున్నారు కెమెరాల ముందు. మీరు ఆ యాడ్లో చేసిన కదా, ఆ యాడ్లో చేసినంత ర్యాగింగ్ మళ్ళీ మీరు చేస్తున్నారు. నేను చెప్పను, నేను చెప్పనంటే చెప్పను. ఫస్ట్ యాడ్ ఏంటి అసలు? ఏదో అనుకునే నేను యాడ్ చేయలేదు. సరే యాడ్ చేయండి. మీకు వచ్చిన యాడ్ ఏంటి? అండర్వేర్ యాడ్ అండి. అండర్వేర్ యాడ్ అయితే ఏంటి? ఏ పాపం యాడ్ చేసే వాళ్ళు తప్పులు, వాళ్ళు ఏంటి వాళ్ళు మనుషులు గారా అలా అడుగుతున్నారు? ఆర్టిస్టులు కదా. అంత పల్చగా ఉన్న మనిషి అసలు ఇవ్వరు కదా అసలు. అది ఇప్పుడు ఏంటండి బాబు వైరల్ చేసేటట్టున్నారు. ఇది భయ్యా అది యాడ్ నేను చేయలేదు. కాదు, ఆ రోజు ఫీల్ అయ్యారు, అరే మనం ఏదో చేద్దామని చెప్పి వెళ్ళాం, పాపం ఇలాంటిది వచ్చిందేంటి, దీనికంటే బెస్ట్ ఏమైనా రావచ్చు కదా. మంచి హైట్ ఉన్నారు కదా మీరు. యాక్చువల్లీ కరెక్టే, బట్ తర్వాత విషయం. అప్పుడు అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయాం అంతే, ఏం చెప్పకుండా. మీ మిసెస్ చెప్పారా ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత? డిస్కషన్ రాలేదు. ఇప్పుడు చెప్పండి సార్, చూస్తారు. ఇప్పుడు ఇలా చూస్తారు, చెప్పాలి ఆవిడకి. ఏంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఆ రోజుల్లో లవ్ అంటే ఆ రోజుల్లోనా? మరి అందుకే అప్పుడప్పుడు దేవదాస్ సినిమా ఎప్పుడు వచ్చింది? దేవదాస్ సినిమా ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడే వచ్చింది కదా. మరి ఆ రోజుల్లోనే ప్రేమ ఉన్నప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 25 ఏళ్ళు. ఓకే, అప్పుడు ఫస్ట్ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారా? ఏంటి పరిస్థితి ఇంట్లో? మా అమ్మ నాన్న ఏంటంటే కొద్దిగా ఈడు మొండి అనేది ఫుల్ ఫస్ట్ తెలుసు. లేదండి, నేను అంత మొండేదనే కాదు.
కాకపోతే ఏంటంటే నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు కదా. అనేది కొన్ని విషయాల్లో ఓకే. మా అమ్మాయి అనేది అమ్మో వీడు మొండోడు ఇటు ఈడేంటో చెప్పి మదర్ ఇస్ లైక్ షీ వాజ్ లైక్ సేయింగ్ దట్ అమ్మో వీడు ఒకసారి ఇంక వినటేడు ఏదో అంటే ఏదో మాట్లాడండి వెళ్ళారు టైప్లో. బట్ యా పాయింట్ ఇస్ దట్ కి ఇట్ వాస్ వెరీ స్మూత్, ఇట్ వాస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ప్రాబ్లం అసలు లేదు, అసలు లేదు. అటు సైడ్ నుంచి లేదు, ఇటు సైడ్ నుంచి లేదు. సూపర్ మీరు. అంటే ఆయన కూడా ముందు కన్విన్స్ చేసి పడతాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో దే వర్ దేర్ ఫర్ ఎ వెకేషన్. అంటే నేను యుఎస్ లో కలిసాను అమ్మాయిని, పూజ అండ్ వి మెటర్, బట్ ఐ మెటర్ ఇన్ ది యుఎస్. అండ్ దెన్ వాళ్ళ పేరెంట్స్ నార్మల్ గా వాళ్ళ కూతురు ఎక్కడ ఉందో ఉంటుంది ఆ ప్లేస్, ఎందుకైనా మంచిది మామూలుగా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకున్నా బాగానే. కాదు మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ వెరైటీగా చేసాం అంటే మనం కలిసి ఉందాం అంట, కలిసి ఉంటాం ఏంటి అదే అలా యాక్చువల్లీ అదండి యూనో ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ అలా వెళ్ళలేదు. ఇది ఏదో ఒక రకమైన అండర్స్టాండింగ్ లో కాదు, మనం కలిసే ఉన్నాం కదా, కలిసి ఎలా ఉన్నారంటే పెళ్లి చేసుకోవాలి కదా, అది పెళ్లి చేసుకుందాం అనే టైప్ లో ఇలా మీరు చెప్పారు. అప్పుడు అది పాపం ఆవిడకి ఎలా అర్థమైందో పాపం. ఆవిడ నాకంటే ఓ 2 ఆకులు ఎక్కువ చేస్తుంది. సో ఎంతమంది కిడ్స్ ఇప్పుడు మీకు? ఒక్కడే. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? అండర్ గ్రాడ్ చేస్తున్నాడు, BBA. రాసుకోండి, BBA చదువుతున్నటువంటి అబ్బాయి ఉన్నాడు. మెల్లిగా వాడిని రానివ్వండి. ఓకే, మీ అబ్బాయి పేరేంటి? ఆదిత్య. నైస్ నేమ్. మీరు చేసిన ఫిలిం అన్నిటిలో ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది నాన్న, నేను బాగా సర్ప్రైజ్ అయ్యాను నాన్న అని చెప్పింది విషయం చెప్పనా? నా సినిమాలు చూడరు అస్సలు. తను గానీ పూజ గానీ దే బోత్ యాక్చువల్లీ డూ నాట్ వాచ్ మై మూవీస్. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ హీ డజంట్ సీ ఇట్ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దాట్. ఎందుకంటే మనం అన్ని నెగిటివ్ రోల్లో చేసాం, ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది. ఐ థింక్ రాఖీ వాడు చూడాల బికాస్ ఆఫ్ నా వల్ల రాఖీ చూడలేదు అనుకుంటా. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరి ఇంట్లో మిమ్మల్ని ఎట్లా వచ్చి కొట్టాలనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. రవివర్మ గారు చాలా మంది ఏంటంటే ఎన్టీఆర్ గారితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు సెట్ లో ఉన్నప్పుడు ఆయన ఆల్మోస్ట్ యాక్షన్ అని చెప్తే వెంటనే ఒక రకమైన క్యారెక్టర్ బయటకు వచ్చేసి అంటే ఆన్ ద స్పాట్ చేసేస్తారట. ఎంత డైలాగ్స్ ఉన్నా కూడా సింగిల్ టేక్లో ఓకే అయిపోతాయి. ఈవెన్ డాన్స్ కావచ్చు, డైలాగ్ కావచ్చు. ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా స్క్రీన్లో ఉంటే ముందే ప్రిపేర్ అయిపోయి ఎన్టీఆర్ గారు ఇంకో టేక్ కూడా తీసుకోరు, మనం ముందే షార్ట్లోకి వెళ్ళే ముందే ప్రిపేర్ అయిపోవాలని అంటుంటారంట. ఇది ఏంటి ఇది నేను ఒకటి చెప్తా. దీంట్లో కృష్ణవంశీ గారు నాకు ఒక డైలాగ్ ఇచ్చారు, అప్పుడే ఇచ్చారు. నాకు ఏంటంటే కొద్దిగా ముందిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అప్పుడే ఇచ్చారు. అప్పుడే ఇస్తే ఏమవుతుంది అంటే నేను ఇలా చేయాలా అలా చేయాలా అనే కాన్ఫిడెన్స్, ఇమీడియట్గా ప్రిపరేషన్ ఉంటుంది కదా దాంట్లో. అయితే నేను 2 సార్లు ఒకలా చేస్తూ ఉంటే ఏంటి రవి ఎందుకు నువ్వు సరిగ్గా, కృష్ణవంశీ గారు చెప్పి ఏంటి రవి నువ్వు ఎందుకు సరిగ్గా చేయట్లేదు, ఎందుకంటే అవతల అక్కడ తారక్ అన్నారు. He's giving you the importance that mention that word. He mentioned that అవతల సైడ్ తారక్ అయిపోయి ఇలా అమ్మో అక్కడ తారక్, లిటరలీ అమ్మో అక్కడ తారక్ అన్నారు ఆయన. అంటే నువ్వు కొలాప్స్ అయిపోతావు, ఓ పని చేద్దాం ఇది రేపు చేద్దాంలే అన్నారు. నేను అన్నాను ఓహో అంత బ్యాడ్గా ఉన్నావా చెప్పిస్తారే. నేను అన్నాను సార్ ఒక పని చేద్దాం అయితే, సారీ మీకు ఇలా డిసప్పాయింట్ చేసినందుకు, బట్ ఐ విల్ కమ్ సూపర్ సాలిడ్ ప్రిపేర్ టుమారో అని చెప్పి ఆ ఒక్కరోజుకి కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసుకుని నెక్స్ట్ డే చేశాను. అయ్యా ఇలా చేయడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏ దేవ కట్టది తప్ప చేయవా ఆయన. సో ఆ నెక్స్ట్ డే వాజ్ అ ఫుల్ఫిల్లింగ్ వన్. మొత్తం ఆ సీన్ ఏదైతే అనుకున్నారు ఎలా అనుకున్నారు దానికంటే బాగానే వచ్చింది. అయితే ఆయన హీ వాజ్ లైక్, సో యా ఎన్టీఆర్ తోటి చేయాలంటే కొద్దిగా కృష్ణవంశీ గారే అమ్మో అక్కడ తారక్ నువ్వు ప్రిపేర్ అవరా బాబు అనే టైప్లో. సో ఐ గెట్ దట్, బట్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ ఫర్ మీ, సర్ప్రైజింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే, అందుకే ఆయన్ని చాలా మంది ఏకసంతాగ్రహి అంటుంటారు. చాలా మంది డన్. అండ్ ఇంకొకటి మాట్లాడాలి, ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంది, మీరు ఎవరినైతే బాగా ఏడిపించారు చెప్పండి. ఎందుకు వైఫ్ రోల్ ఎందుకు యాక్చువల్లీ మనిషి గారు చూసారు ఇప్పుడు ఎక్కడ ఏ ప్రీ రిలీజ్ చూసినా ఆవిడ కనిపిస్తున్నారు ఆ సినిమా. యాక్చువల్లీ నేను చేసిన వాటిలో చాలా ప్రీ రిలీజ్ లో కూడా కలుస్తా ఉంటారు. అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు కొట్టినందుకు ఈ రోజుకి బాధపడుతూ సారీ చెప్తూ ఉంటారు.
మొన్న ఈ మధ్య ఏదో ఐ థింక్ ఒక ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నా, హత్యకి ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నాను. అప్పుడేం మాట్లాడారా? ఇది మాట్లాడతాను అంటే ఎంతైనా కొట్టాను రాఖీ కదా memories ఏమైనా గుర్తొస్తే? రాకి పాపం లేదండి, షార్ట్ లో పొరపాటుని కొట్టా నేను. కొట్టారా అంటే నిజంగా? మూమెంట్ ఇప్పుడు 1-2 సార్లు ట్రై చేసినప్పుడు తను అలా పాపం మూవ్ అవ్వలేదు, ఆ. మూడోసారి తగిలేసింది. నైనాస్ గురించి మాట్లాడారు కాబట్టి చాలా మంది ఏంటంటే నైనాస్ తర్వాత తారక రత్న గారిని మిస్ అయిన ఫీలింగ్ ఆ సిరీస్ తో మేము ఇంటర్వ్యూ చేసాం, ఆ రోజు మీరు లొకేషన్ లో కూడా ఉన్నారు. ఎంత ఫన్ ఉన్నారంటే, ఎంత ఎనర్జీ ఇచ్చారంటే ఆ తర్వాత అంటే ఇప్పటి వరకు మనం చూసిన కొంతమంది తర్వాత మనకు కనిపించరు, వినిపించరు అన్నప్పుడు వి ఫెల్ట్ వెరీ బ్యాడ్, రైట్? సో తారక రత్న గారితో మీ జర్నీ కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి ఏదైనా ఒక మూమెంట్ షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు రవివర్మ గారు? 9 hours లో కాదు కానీ 9 hours అయిపోయిన తర్వాత నుంచి వి బికమ్ మచ్ క్లోజర్. యాక్చువల్లీ 9 hours లో పార్షియల్ అంటే ఆయన నేను ఉన్న సీన్లే తక్కువ ఉంటాయి రాబరీ ఆ టైంలో, బట్ అది అయిపోయిన తర్వాత మాత్రం హీ ఈజ్ సచ్ అ స్వీట్ పర్సన్ దట్ లిటరలీ ఆ సిరీస్ చూసిన తర్వాత ఒక్కొక్కరికి కాల్ చేసి ఎవరు ఆ సిరీస్లో ఎవరు ఎంత బాగా చేశారో అనే దాంట్లో ఉంటూ లిటరలీ తన ఇంట్లో ఒకసారి స్క్రీన్ చేసి హీ కాల్డ్, ఐ మీన్ కాల్ చేసి రవణ నేను చూశాను చాలా బాగా చేసావు అసలు, ఐ మీన్ చాలా అద్భుతంగా చేసావు అసలు, రేపిస్ట్ కాదు బాబు, ఎందుకు దానిలో నేనేం చేయలేదు, కాదు చూస్తేనే ఒకలా అనిపించింది, చాలా బాగా చేసావు అంటే లైక్ అంటే హీ డెంట్ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ హిమ్ టు కీప్ కాలింగ్ పీపుల్. అజయ్కి నాకు అంటే హీ వాజ్ సో అటాచ్డ్ టు దట్ ద హోల్ 9 hours థింగ్ ఆల్సో, అండ్ హీ షేర్డ్, హీ డజంట్ అంటే ఆయన దాచుకోడు, ఆపుకోడు, he does that. I miss him quite a bit because చాలా తక్కువ టైంలో ఎక్కువ క్లోజ్ అయిన మనిషి తారక్. He was really it was shocking and it's something that I will miss definitely. సో నా సువర్ణతో సరదాగాలో ఒక చిన్న రౌండ్ ఉందన్నమాట, లాస్ట్ రౌండ్. అందులో కొన్ని రాసి వేసాను స్లిప్స్ లో, ఆ స్లిప్స్ లో ఏదంటే అది మీరు చేయాలన్నమాట ఇప్పుడు. దేవుడా, ఇదిగో ఇలాంటి సర్ప్రైజ్. ఇదే సర్ప్రైజ్. అయ్యో, యు కమ్. ఇందులో ఓన్లీ 4 స్లిప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం. అది తీయడం కాదు మాస్టర్, చదవాలి అది. అది అంటే లైట్ లో చూసి లోపల నుంచి ఏమైనా కనపడదాం, ఇలా కాపీ కొట్టేవాళ్ళం. ఇలా చూడంగానే పక్క నుంచి కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ఇంకోటి డ్రాయింగ్ రాకపోతే చచ్చినట్టు ఏదో చేయాలి చెప్పి చిచ్చి ఇలాంటివన్నీ భావితరాలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. సారీ బ్రదర్స్, కాపీ కొట్టకుండా. ఇప్పుడు అందులో ఏముందో చెప్పండి. బాలయ్య గారి తెలియనిది షేర్ చేయండి. సరే, బాలయ్యబాబు గారి కోసం ఏదైనా చెప్పండి. ఐ థింక్ కరెక్ట్ గా చెప్పాలంటే అన్స్టాపబుల్ అనేది అది కరెక్ట్ ఆయనకి ఇచ్చిన పేర్లా ఉంది. బికాస్ హీఈస్ ఆల్వేస్ అన్స్టాపబుల్. వాట్ ఎవర్ హీ డస్ ఇట్ విత్ కన్విక్షన్. అయితే నాకు అదైతే కన్విక్షన్ అంటే ఇంకా మనసు పూర్తిగా ఏమాత్రం క్వశ్చన్లు లేకుండా ఐ థింక్ హీ విల్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. నాకు అనిపించిన విషయం ఏంటంటే, మీరు ఇది చాలా విన్నాను యాక్చువల్లీ, మీరు ఈ డాన్సు అంటే ఆ డాన్సు ఎండలో అయినా వానలో అయినా చేయాలంటే చేసేయటమే, ఫైట్ అంటే చేసేయటమే, కాలు విరిగినా కూడా అంటే హీ డస్ నాట్ రిజిస్టర్ దట్ ఆల్సో. అయితే ఏంటి షార్ట్ అంత ఐ థింక్ హీ గివ్స్ దట్ ఇంపార్టెన్స్, సో మచ్ ఆఫ్ అన్ ఇంపార్టెన్స్. అండ్ దెన్ అంత ఐ థింక్ శ్రద్ధతో, కాన్సన్ట్రేషన్ తోటి ఆయన డైలాగ్స్ కానీ నేను చూశాను. ఒకసారి నేను తానాలో ఉన్నప్పుడు దే వర్ రిహర్సింగ్ దీస్ పౌరాణికం. ఇంకా పౌరాణికంకి అయితే ఐ థింక్ పెద్ద ఎన్టీఆర్ గారి తర్వాత డైరెక్ట్ ల్యాండింగ్ ఏవో వే హీ ఈజ్ లైక్. అండ్ ఇంకోటి ఏంటి ఏమనిపించిందంటే, నాకు పర్సనల్గా ఒక నరసింహనాయుడు ఆర్ ఫ్యాక్షన్ రోల్స్లో మాత్రం దెర్ ఈస్ సమ్ వైబ్ టు హిమ్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్ వన్ ఆఫ్ ది లారీ డ్రైవర్ అనే సినిమాకి ఆయన షూటింగ్ చూసాను. షూటింగ్ చూసారు, మా ఇంటి దగ్గర జరిగింది అది. సో అదొకటి. విజయశాంతి గారు ఆవిడని కట్టేస్తే ఈయన వచ్చి కాపాడతారు. ఇంకొక స్లిప్ తీయండి, అదే ఫైనల్. అది ఇప్పుడు ఏమొస్తుందో అదే ఫైనల్ అనమాట. 2004లో
ఒక యాడ్ చేశాను నేను. అది కాదుగా. అది చేయలేదు, అది ఫ్రీగాను రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా నేను చేసేవాడిని కాదు. అది ఫస్ట్ పేచెక్ వచ్చేసి 1116. ఏంటిది 1116? ఎక్కడిచ్చారు? 1116. నిజమా? నిజమే. దేనికి? ఒక ప్రభుత్వ యాడ్ చేశాను. ప్రభుత్వ యాడ్? గవర్నమెంట్ యాడ్. అది నరసింహరాజు గారితో చేశాను. నరసింహరాజు యాక్టర్ ఉన్నారు కదా, ఆయనతోటి వరంగల్లో ఆ రూట్ వెళ్ళి కాటాలి, ఆయన కొడుకుని అనమాట దాంట్లో. సో ఆ యాడ్ చేశాను. 116 తీసుకున్నారు. 116 ఇచ్చారు. థ్యాంక్ యూ అండి మాస్టర్. కానీ ఇండస్ట్రీలో ఫస్ట్ పే చెక్ ఎంత కూడా చెప్పాలండి మీరు. ఇండస్ట్రీలో సారీ, అది యాక్టింగ్ లో ఫస్ట్ పే చెక్. అలా అయితే ఇండస్ట్రీలో ఫస్ట్ పే వెన్నెలాకి పే చెక్ ఏం రాలేదు. వెన్నెలాకి నాకు ఒక జత బట్టలు టైప్ లో ఇచ్చి అంతేనా? కానీ ఇప్పటి వరకు రవివర్మ అంటే వెన్నెలే అంటారు కదబ్బా. అవును, సి వెన్నెల అప్పుడు పే చెక్ గురించి ఎవరు ఆలోచించారండి యాక్చువల్లీ, టు టెల్ యు ది ట్రూత్. తర్వాత అయినా ఒక పే చెక్ వస్తుంది కదా ఏ సినిమాకి ఎప్పుడు. అయ్యో దేవుడా, మీరు అలా అయితే నేను ఇన్ దట్ కేస్ రాఖీ ఇస్ మై ఫస్ట్ పే చెక్ దట్ వే. రాఖీ అండ్ థర్డ్ మూవీ కదా. యా వెరీ గుడ్ పే చెక్. ఒక 2 క్వశ్చన్స్ రెండు. జల్సాలో ఒక మంచి మెమరీ ఉంది పవన్ కళ్యాణ్ గారితో. తర్వాత మళ్ళీ భీమ్లా నాయక్ తో కూడా ఇంకొక కొలాబరేషన్ ఉండింది. అంటే ఇప్పుడు అంటే ఆర్టిస్ట్ గా చూసారు, యాక్టర్ గా చూసారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బట్ ఇప్పుడు పొలిటీషియన్ గా కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా చాలా మందికి నచ్చింది ఆయనతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అంటే సక్సెస్ ఈజ్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ థింగ్. సక్సెస్ అయిన తర్వాత అందరూ నాకు వాట్ ఇంట్రీగ్స్ మీన్ ఇన్ జనరల్ నాకు ఏది బాగా కిక్కిస్తుంది అంటే, నువ్వు అంత సక్సెస్ కానప్పుడు నువ్వు ఆ ఆస్పెక్ట్లో పొరపాటుని స్ట్రగుల్ అవుతున్నా ఏమైనా అవుతున్నా నువ్వు హౌ డు యూ ట్రై దాట్ అని. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ ఎలక్షన్ ఉంది కదా, దాంట్లో 2019 రైట్, ఈ డెంట్ గెట్ ఎనీథింగ్ రైట్. అలాంటిది ఆ తర్వాత తానాకో ఆటాకో ఏదో ఒక దానికి ఆయన వచ్చారు యుఎస్లో వచ్చి ఒక 45 minutes to 1 hour స్పీచ్ వాజ్ దేర్ ఇన్ తానాకేనా తానాకే తానాకే. సో ఆ 1 hour స్పీచ్ ఉండింది. నేనేమంటానంటే అప్పటికి ఓడిపోయి ఉండి, ఓకే, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ టు కమ్ అండ్ కీప్ యాట్ ఇట్. అంటే అది ఆ స్పీచ్ మళ్ళీ నేను ఇచ్చి కన్విన్స్ చేస్తాను అనే ఒక ధైర్యం ఒకటి ఉంటుంది కదా, అది ఉండదు జనరల్గా. నార్మల్గా అయితే నాకు పొరపాటు నన్ను సినిమాల్లోనూ ఎక్కడో ఒకటి రాలేదనుకోండి, మళ్ళీ వచ్చి ధైర్యంగా చేయాలంటే కొద్దిగా పడుతుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఆయన ఓడిపోయిన ఫస్ట్ దాంట్లో తర్వాత he still consistently gave those speeches. వచ్చి స్టేజ్ మీద నుంచుని నేను మాట్లాడుతున్నాను నువ్వు విను అనే ఒక లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, అది నాకు చాలా అరే ఏమ్మా మామూలు విషయం కాదురా. ఎవరైనా సరే అంటే నాకు పాలిటిక్స్ కొద్దిగా దూరమే అండి, బట్ పాలిటిక్స్లో అయినా సరే వచ్చి తిరిగి నువ్వు నుంచుని మాట్లాడాలి. ఇది ఎవరితో అని సంబంధం లేదు, హిట్ ఫ్లాప్తో సామీన్. సినిమాలో ఆల్రెడీ గట్టిగా ఉండి టక్మని కావాలంటే ఆయన వెనక్కి వెళ్ళిపోవచ్చుగా. There's an easy way out always. You go back to your movies, okay? But no, he picked up this one and he came and that was surprising. Surprising అంటే నేను ఉన్నాను అక్కడ, నేను కూడా యాజ్ అ గెస్ట్ అప్పుడు ఆ పర్టికులర్ దీంట్లో గెస్ట్ కాదు కానీ తానాకి గెస్ట్గా వెళ్ళాను. సో బట్ ఐ వాజ్ దేర్. సో మొత్తానికి ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేదు వస్తారా? అంటే కొద్దిగా జరుగుతున్నాయి, చెప్పట్లేదు ఇప్పుడే కానీ, బట్ ఎందుకుగా ముందే. అండ్ మీరు మంచి పెట్ లవర్ కదా, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు నాకు, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మీ హౌస్లో తీసుకుందాం అనుకున్నాను. హౌస్లో ఏంటంటే పెట్స్ ఉంటాయి అందుకే వద్దు అని చెప్పారు. పెట్స్ ఉంటే ఎందుకు ఏమైంది అని పెద్ద ఒక 5 నిమిషాల ఫోన్లో మిమ్మల్ని అలా సంటేస్తా ఉన్నా. మళ్ళీ తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే కేవలం పెట్స్ కోసం హాలే ఉండదు ఇంట్లో ఎంటర్ అవ్వగానే హాల్ ఉండదు, మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్ కూడా దేనికి? పెట్స్ కోసం. మా ఇంటి సెటప్ అంతా ఎలా ఉంటుంది అంటే మా కోసం కంటే వాటి కోసం అరేంజ్ చేసినట్టు ఉంటుందండి. దట్ ఈస్ నేను కానీ, నా మిస్సెస్ కానీ, మా అబ్బాయి కానీ, మా అత్తగారు కానీ, ఎవరైనా ఆవిడ వచ్చినప్పుడు బేసికలీ ఐ థింక్ ఇట్స్ వెరీ వీ ఆల్ 3 are very focused on
our kids, I mean our pets basically. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ రవి వర్మ గారు. అండ్ ఇంకా మెయిన్గా మేము 70mm కూడా ఎక్కువ చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాట్ ఓన్లీ నెగిటివ్ వే, పాజిటివ్ వే. నేను అందుకే ఆగుతున్నా. నా వల్ల కాదు. ఓకే, కొన్ని రోజులైనా కొన్ని రోజులైనా. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? సుమన్ టీవీ ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ నన్ను ఇన్ని రోజులు ఇలా మీరు ఎంటర్టైన్ చేస్తూ భరిస్తున్నందుకు, లేదా యూనో నన్ను సినిమా ఇండస్ట్రీలో పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ సుమన్ టీవీలో ఇది ఐ థింక్ నాది 3వ 4వ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. బీన్ ఆల్వేస్ వెరీ, సుమన్ టీవీ వాజ్ వెరీ కైండ్ టు మీ. అండ్ ఐ థింక్ ఇలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, ఈసారి సరదాగా అన్నారు కానీ సరదాగా అని చెప్పి ఎన్నో, ఒక ఎమోషనల్ క్వశ్చన్, ఒక పెట్ క్వశ్చన్, నన్ను తిట్టే క్వశ్చన్ అన్నీ అడిగేశారు. ఇప్పుడు దీని తర్వాత బయట నాకు ఉంటుందేమో అని డౌట్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. హ్యాపీ ఆల్ ది ఫెస్టివల్స్. ఇంకో కాఫీ కావాలా? లేదు, అది బయటికి వెళ్దాం కానీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ రవి వర్మ గారు. సో నేను ఎప్పుడు కాల్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కట్ అవ్వలేదు. సో అది ఎప్పుడు కట్ అవ్వకుండా వాళ్ళు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే నేను ఆ మాత్రం ఐఎమ్ గుడ్ విత్ కమ్యూనికేషన్. సీరియస్ గానే నేను ఎప్పుడు ఎక్కడ కూడా ఐ డోంట్ థింక్ నేను ఎవరితోటి కూడా లైఫ్ లో పెద్దగా డిస్కనెక్ట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.